కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏది చేయరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చేయాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికీ అవసరం లేదు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలే అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. మీకు అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. బ్రతిమాలే మగాడు భర్తగా వస్తే భార్య ఇలాగే చేస్తుంది. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. లోపాలనే పట్టుకొని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవ్వవు. కానీ మనం విశాలంగా ఆలోచించే కొద్దీ ఎదుటి వాళ్ళ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏది కష్టం అనిపించదు. రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని. ఎదుటివారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు అంటే దుమ్ము లాంటిది. దులుపుకోవాలే తప్ప నుదుటిన రాసుకోకూడదు. ఈ సొసైటీలో మార్పు ఎందుకు రాదు అంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి టైం లేక, ఉన్నవారికి అవసరం లేక. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవడానికి చూపిస్తే ప్రతి రిలేషన్ అందంగానే ఉంటుంది. లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది.
గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. అందుకే నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే గెలిచి మాట్లాడు. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే వ్యక్తి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది, కష్టాలు వచ్చిన రోజు లైఫ్ విలువ తెలుస్తుంది, రిలేషన్ తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. లైఫ్లో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వద్దు. దగ్గర అయ్యి బాధపడడం కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురుచూడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేం, ఎవరి ముందు బాధపడలేం, ఒంటరిగా ఏడవడం ఒక్కటే చేయగలం. మీ లైఫ్ మీకు విలువైనది, మీ తోటివారు మీకు విలువ ఇవ్వడం లేదని మీరు ఎప్పుడూ బాధపడకండి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకండి. నాకు ఏమీ తెలియదని కూడా ఎప్పుడూ అనుకోకండి. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకోండి. అప్పుడే లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఒక్కోసారి నీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పిని మర్చిపోవచ్చు. లైఫ్లో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ రిలేషన్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది లైఫ్, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను అనిపిస్తుంది, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనస్సు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. సహాయం అవసరమైన చోట సానుభూతి కాదు నువ్వు చూపించాల్సింది. వీలైతే సహాయం చేయి, నీ విధి. అబద్ధాన్ని ఆరాధించే ఈ రోజుల్లో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీపై కోపాన్ని చూపిస్తే దాన్ని మీరు ప్రేమతో తగ్గించాలి, అంతేకాని ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, లైఫ్ కూడా. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకనాడు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. లైఫ్ కూడా అంతే, అందరికీ ఒకటే లైఫ్, కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న వివేకాన్ని మనకే వదిలేస్తాయి. మనసు ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది, కనిపించినవన్నీ తనకే కావాలని. కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో. కాలిమెట్టే, తాలిబొట్టు, నుదుటన బొట్టు, ఈ 3 కోసం 3 ముళ్ళ బంధాన్ని వేసుకుని కన్న వాళ్ళను కాదనుకొని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టావు. దూరం ఎంత తెలీదు, తీరం ఎలా చేరాలో తెలీదు. ప్రతి ఇంట్లోనూ వినిపించే అమ్మ మాటలు అన్నం తిని పడుకో, అన్నం తిని వెళ్ళు, అన్నం తిని చదువుకో, అన్నం తిని చేసుకో. కానీ మనలో ఎంతమంది అమ్మ అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడిగి ఉంటాం? తన ఆకలి కన్నా మన ఆకలే అమ్మకు బాగా తెలుసు. అది అమ్మ గొప్పతనం. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలో మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోని మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా
అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మనం ఇంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది.